నిన్న డ్రాగన్ మీద ఒక వీడియో చేశాను. అంటే 4 PM అప్లోడ్ చేశాము. కానీ చూడండి, విచిత్రంగా దగ్గర దగ్గర 40 minutes వరకు కూడా ఆ వీడియో విజిబిలిటీలో లేదు. అంటే ఎవరికి కనిపించడం లేదు. సో ఒక్క 40 నిమిషాల తర్వాతే ఆ వీడియో అనేది మీకు ప్రాపర్గా అప్లోడ్ అయినట్టు, తర్వాత మనము చూడగలిగినట్టుగా ఉంది. అది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి. కాబట్టి చాలామంది మిస్ అయ్యి ఉంటారు. అంటే ఇందులో డ్రాగన్ గురించి మాట్లాడుతూ, అలాగే డ్రాగన్ ఇయర్ 1940 నుంచి మీరు 12 ఏళ్ళు వేసుకుంటూ వచ్చారనుకుంటే 1940 నుంచి 1952 ఇలాగ 12 years మహాకుంభమేళా గురించి చెప్పాం. సో అలాగే మీకు 2012లో పుట్టిన వాళ్ళు డ్రాగన్ ఇయర్లో పుట్టి ఉంటారు. అలాగే ప్రస్తుతం 2024 కూడా డ్రాగన్ ఇయర్. కాబట్టి ఈ సంవత్సరం ఎవరన్నా పిల్లలు పుడితే చాలా ప్రత్యేకంగా వీళ్ళు ఉంటారు అని చెప్పి అందులో మాట్లాడడం జరిగింది. కాబట్టి కుదిరితే చూడండి. అంటే 40 minutes అప్లోడ్ చేసిన తరువాత కూడా ఈ వీడియో కనిపించకపోవడం, అంటే చాలామంది మిత్రులు చెప్తున్నారు యూట్యూబ్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కూడా ఉంది, మీరు వీడియో పెట్టాక కూడా అది కనిపించడం లేదు, తరువాత సడన్గా దానికి అదే అపియర్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దయచేసి డ్రాగన్ వీడియో ఒకసారి మీరు చూడండి, చూసి అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి. సో ఇప్పుడు ఈ వీడియో ఏమిటి అంటే, భారత్కి యూరోప్ యూనియన్ మధ్య గత 2-3 వారాల నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం ఉంది. అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని మనం ఎదిరించడము, అలాగే మీరు ఇక్కడ యునైటెడ్ నేషన్స్లో కూడా సో మన వాయిస్ అంటే గ్లోబల్ సౌత్ వాయిస్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో ఇది వీళ్ళు పెద్దగా ఇష్టపడరు. దాంతో ఏదో ఒక రకంగా భారతదేశాన్ని కట్టడి చెయ్యాలి అనే ఒక ప్రయత్నము ఇవాళ జరుగుతుంది. సో యూరోప్ యూనియన్ వాళ్ళు మొన్నటికి మొన్న ఒక నిర్ణయం చూడండి, ఫిబ్రవరి 23 అంటే 2nd anniversary ఆఫ్ రష్యా యుక్రెయిన్ వార్. సో నాకు ఇంకా గుర్తు, సరిగ్గా 2 ఏళ్ల క్రితం నేను వైజాగ్లో ఉన్నాను. ఆ రామకృష్ణ బీచ్లో అసలు మీరు ఈ సముద్రం యొక్క ఇసుకలో నడవడం వల్ల ఉండే ఉపయోగాలు ఏమిటని చెప్పి ఒక వీడియో చేస్తున్నాను. ఆ టైంలో మిత్రులు ప్రేమ్ గారు, రష్యా వాళ్ళు ఆల్రెడీ యుక్రెయిన్ ఇన్వైడ్ చేశారు, వీడియోస్ చేయండి అంటే తర్వాత మీకు ఈ వీడియోస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మీరు 2nd anniversary అన్నప్పుడు ఫిబ్రవరి 23 అన్నాను. సో ఫిబ్రవరి 19th మీకు యూరోప్ యూనియన్ ఒక డెడ్ లైన్ పెట్టింది. ఈ డెడ్ లైన్ ఏమిటి అంటే, ఎవరైతే రష్యా మిలిటరీకి అంటే రష్యా యొక్క డిఫెన్స్ రంగానికి సహాయం చేస్తున్నారో వాళ్ళ మీద శాంక్షన్స్ విధించాలి. అంటే శాంక్షన్స్ డాక్యుమెంట్ అని చెప్పి ఒక డ్రాఫ్ట్ని వీళ్ళు తయారు చేశారు. సో ఇందులో రూల్ ఎలా ఉంటుంది అంటే, 27 యూరోప్ యూనియన్ మెంబర్ కంట్రీస్ వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టాలంటే అప్రూవల్ ఇవ్వాలి, అప్పుడే ఈ శాంక్షన్స్ అనేది అమలవుతుంది. కానీ ఇక్కడ హంగరీ అనబడే దేశం గురించి మాట్లాడాను. చిన్న దేశము, కానీ వాళ్ళు భారత్ను డిఫెండ్ చేశారు. భారత్ మీద శాంక్షన్స్ విధించండి చూద్దాము అని చెప్పి యూరోప్ యూనియన్ని వీళ్ళు ఛాలెంజ్ చేశారు. అంటే ఒక ప్రో రష్యన్ కంట్రీ. కానీ చూడండి, మీకు ఈ డెడ్ లైన్ అనేది ఇలా వెళ్ళిపోయింది. ఫిబ్రవరి 19th వీళ్ళు అప్రూవల్ తెచ్చుకోలేకపోయారు. ఎందుకు? ఒక మెంబర్ కంట్రీ ఒప్పుకోలేదు. దాంతో ఫిబ్రవరి 23 అంటే 2nd anniversary రోజున ఏదో ఒక రకంగా ఈ శాంక్షన్స్ విధించే తీరాలి అని చెప్పి వీళ్ళు బైపాస్ చేశారు. అంటే హంగరీ యొక్క డిసిషన్ని వీళ్ళు బైపాస్ చేశారు. ఎలా చేశారు అంటే, యూరోప్ కమిషన్ యొక్క చీఫ్ ఉర్జులా అంటారు, అలాగే యూరోప్ పార్లమెంట్ యొక్క చీఫ్ మెట్జోలా అంటారు, యూరోప్ కౌన్సిల్ యొక్క ప్రెసిడెంట్ చార్ల్స్ మైకల్ అంటారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి కట్టుగా ఈ డాక్యుమెంట్ మీద సంతకము చేశారు అనుకోండి, యూరోప్ యూనియన్లో ఉండే 27 దేశాలు ఉన్నాయి, వాళ్ళ అప్రూవల్ అక్కర్లేదు. సో ఇలాగ వీళ్ళు హంగరీని బైపాస్ చేసి వీళ్ళు ఒక భారత్ సంస్థ మీద శాంక్షన్స్ విధించారు. ఇదే మీకు పెద్ద న్యూస్. అంటే మీకు ఇండియాను మీరు వ్యతిరేకిస్తున్నారు, ఇండియాను మీరు ఎదిరించారు. యూరోప్ యూనియన్ ఇవాళ డైరెక్ట్గా భారత్ను టార్గెట్ చేసింది. ఇవాళ మనము ఏం చెయ్యబోతున్నాం ఆల్రెడీ నేను ఒక వీడియోలో మాట్లాడాను. ఒకవేళ మీరు భారత్ మీద శాంక్షన్స్ విధించారంటే అడుక్కు తింటారు అని చెప్పి కూడా ఓపెన్గానే మాట్లాడాం. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీకు రష్యా ఎనర్జీ ఇవాళ యూరోప్ యూనియన్ దేశాలకు రావడం లేదండి. అలాంటిది యూరోప్ యూనియన్కి సంబంధించిన పెట్రోలియం ప్రోడక్ట్స్, డీజిల్ ప్రోడక్ట్స్ మీకు ఆల్మోస్ట్ 70% భారత్ నుంచే అక్కడికి వెళ్ళాలి. అంటే మీరు ఎన్నో రకాలుగా వాళ్ళ కార్లు అనండి, ట్రక్కులు అనండి, అలాగే వాళ్ళు డే టు డే వాడే ఎన్నో గ్యాస్ పరికరాలు, సో వీటికి అంతా కూడా భారత్ యొక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేవి చాలా చాలా ముఖ్యం. సో ఇవాళ వీళ్ళు భారత్కు సంబంధించిన ఒక సంస్థ, ఈ సంస్థ పేరు వాళ్ళు బయట పెట్టలేదు,
కానీ ఇండియా వైపు నుంచి మాత్రము సివియర్ రిటాలియేషన్ ఉంటుంది అని చెప్పి మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఆల్రెడీ వార్న్ చేశారు. ఇవాళ దానికి సంబంధించిన చర్యలు అంటే మనకు ఒరిగేది ఏమీ లేదండి. మన వ్యాపారములో ఏదో కొద్దిపాటి మార్జిన్స్ తగ్గుతాయి, కానీ యూరోప్ యూనియన్కి మాత్రము ఇది చాలా చాలా పెద్ద దెబ్బ. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది యూరోప్ యూనియన్తో వెయ్యాలి అని చెప్పి మనము గత 2 ఏళ్ల నుంచి ఈ ఒప్పందాలు అంటే ఈ నెగోసియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర అంటే నేను శత్రువుగా చూస్తున్నాను, కానీ మనము కలిసి వ్యాపారము చేద్దామంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, యునైటెడ్ కింగ్డమ్ వాడు ఎలాంటి ఒక హిపోక్రసీ అంటే, భారతదేశమా దయచేసి నువ్వు రష్యా దగ్గర ఆయిల్స్ కొనకు, కానీ చవక ధరకు నువ్వు మాత్రం మాకు ఆయిల్స్ పంపించు. ఎందుకు? జామ్నగర్ రిఫైనరీ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళే కదా మాకు ఆయిల్స్ పంపిస్తున్నారు. సో వీళ్ళు ఎలా పంపిస్తున్నారు అనేది నాకు అనవసరం, నువ్వు మాత్రము రష్యా దగ్గర ఆయిల్స్ కొనకు. అంటే ఇవాళ ప్రపంచానికి తెలిసిన ఒక విషయం ఏంటండి, ఉరల్స్ గ్రేడ్ ఆయిల్ని ఏదైతే మాట్లాడతామో అదే చాలా చాలా చవక ధరకు దొరికే మీకు క్రూడ్ ఆయిల్. సో దానినే మనము రష్యా నుంచి కొనుక్కొస్తున్నాము, దీనినే మనము యునైటెడ్ కింగ్డమ్కి కూడా పంపిస్తున్నాం. అంటే వీళ్ళు ఏమైనా ఆ ఇంగిత జ్ఞానముతో కామన్ సెన్స్తో మాట్లాడుతున్నారా? రష్యా వద్ద చవక ధరకు ఆయిల్స్ కొంటేనే మనం యునైటెడ్ కింగ్డమ్కి ఇలా పంపించగలమని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటే వాడి స్టేట్మెంట్ చూడండి, నో రష్యా కానీ ఆయిల్స్ మాత్రం నాకు పంపించు. సో ఇలాంటి ఒక విచిత్రమైన ఒక ప్రవృత్తి యూరోప్ యూనియన్లో కూడా ఉంది. అంటే మనల్ని ఎదిరిస్తున్నాము, మన మీద శాంక్షన్స్ అంటారు, అట్ ది సేమ్ టైం మీరు మేము కలిసి వ్యాపారం చేద్దామండి, ఇండియా ఒక పెద్ద మార్కెట్, ఇవాళ డ్రగ్ పేటెంట్ రైట్స్ ఇండియాలో మేము చెయ్యగలిగితే మాకు చాలా చాలా లాభదాయకము, దయచేసి ఒప్పుకోండి అంటే నువ్వేమో నన్ను అక్కడ ఎదిరిస్తావు, నన్ను ఆపాలి అనే ప్రయత్నం చేస్తావు, అట్ ది సేమ్ టైం నాతో వ్యాపారం చేయాలి, నీకు లాభాలు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవే చేస్తావు అంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం? కాబట్టి డ్రగ్ పేటెంట్కి సంబంధించిన ఎటువంటి ఒప్పందాలు, ఎటువంటి పర్మిషన్, ఎటువంటి లైసెన్స్ మనము ఇవ్వలేదు. దీంతో ఇవాళ ఏమైంది? ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ భారత్ ఆపేస్తుందా? దానికి దీనికి సంబంధం లేదు కదండి, ఒక కంపెనీయే కదా. అంటే ఈ కంపెనీ ఏం చేస్తుందండి, రష్యా మిలిటరీకి మనం సహాయం చేస్తున్నామని మాట్లాడుతున్నారు. మనం ఏం పంపిస్తామండి? అల్యూమినియం కెపాసిటర్స్ అంటారు, ఇండక్టర్స్ అంటారు, అలాగే కొన్ని అతి ముఖ్యమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో వీటిని రష్యా ఏం చేస్తుంది? తమ సివిలియన్ అవసరాల కోసం వాడుతున్నారు, అట్ ది సేమ్ టైం తమ మిలిటరీ కోసము కూడా వాడుతున్నారు. అంటే ఏమండి, అది ఒక కమ్యూనిస్ట్ దేశము, ఆ దేశములో ప్రతి ఒక్క విషయము కూడా గవర్నమెంట్ కనుసైగల మీదే జరుగుతూ ఉంటుంది. మీకు ఒక పరికరము వచ్చినప్పుడు మీరు దాన్ని మిలిటరీ కోసం వాడుతున్నారా, సివిలియన్ రిక్వైర్మెంట్ కోసం వాడుతున్నారా, ఎవరు చెప్పలేరు. కాబట్టి మనకు ఇది ఒక వ్యాపారము, మనం మన పరికరాలను పంపించాము, దానిని రష్యా వాళ్ళు మిలిటరీ కోసం వాడుతున్నారు. కాబట్టి ఈ కంపెనీ పని కట్టుకొని రష్యాకు సహాయం చేస్తుంది, దీని మీద మేము శాంక్షన్స్ విధిస్తాము అంటే చాలామంది అడుగుతారు, ఈ శాంక్షన్స్ అంటే ఏంటండి? శాంక్షన్స్ అంటే ఏమీ లేదండి, మీరు ఇది ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్ రెడీ అయిందో, వీళ్ళు ఈ కంపెనీ పేరు ప్రకటించారో తరువాత రోజు నుంచి కూడా మీరు యూరోప్ యూనియన్లో వ్యాపారము అనేది చెయ్యలేరు, లావాదేవీలు అనేవి నిర్వహించలేరు. ఇదే శాంక్షన్స్ యొక్క అర్థము. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ కంపెనీ ద్వారా భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. దాంతో మన రెస్పాన్స్ ఎలా ఉంది? నో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరోప్ యూనియన్ అని చెప్పి మనము కూడా స్ట్రిక్ట్గా ఇవాళ చెప్పాము అనుకోండి, ఇది వాళ్ళకు చాలా పెద్ద షాక్. అంటే వాళ్ళు కోలుకోవడానికే చాలా చాలా ఏళ్ళు పడతాయి. మరి అలాంటి ఒక నిర్ణయము ఇవాళ భారతదేశము తీసుకుంటుందా? యూకేతో ఇవాళ వరకు కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది జరగలేదండి. సో యూరోప్ యూనియన్తో కూడా ఇదే మనము చేస్తే వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో నష్టపోతారు. మన నష్టాలు అనేవి వెరీ వెరీ మార్జినల్. కానీ వాళ్లకు మాత్రము రష్యా ఎనర్జీ లేని ఒక దేశాన్ని వాళ్ళు ఇంతకాలం ఎప్పుడు ఊహించలేదు. ఇవాళ భారత్ కూడా లేకపోతే మీకు యూరోప్ యూనియన్కి చావు దెబ్బ అని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారు. మరి యూరోప్ యూనియన్ మన మీద శాంక్షన్స్ విధించాలని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనలో ఉన్నారంటే వాళ్ళకి పడాల్సిన శిక్ష పడిందా అని చెప్పి ఒక్కసారి మీరు కూడా ఆలోచించి కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.